to my channel. So this is day 2 in Bali. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోతున్నాము బికాస్ 3 to 4 ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం ఇవాళ. సో ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏం ఎక్స్ప్లోర్ చేసాము అనేసి అంతా నేను వీడియోలో పెడుతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి జీడబ్ల్యూకే పార్క్. అది గరుడ విష్ణు కెన్కన కల్చరల్ పార్క్ అని అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి అండ్ కొన్ని ప్లేసెస్లో కల్చర్ని డిస్క్రైబ్ చేస్తూ కొంచెం ఐడల్స్ లాగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పార్క్లో ఇండోనేషియాలోనే టాలెస్ట్ స్టాట్యూ ఉంది. ఆల్మోస్ట్ 121 meters ఉంటుందంట. సో దాన్ని చూడడానికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము మా డీటెయిల్స్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి బగ్గీలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలంట. మాడి లుక్ ఎట్ హియర్, సే హాయ్. థాంక్యూ, బై. మేమైతే స్టార్ట్ అయిపోయాము. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 60 acres అనుకుంటా. ఒక కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్ కి తీసుకెళ్లడానికి మాకు వెహికల్ ప్రొవైడ్ చేశారు. దాంట్లోనే 10 minutes పట్టింది. ఈ బగ్గీ సర్వీసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక కౌంటర్ నుంచి మెయిన్ కౌంటర్ టికెట్ వరకు ఫ్రీగా ఉంది. తర్వాత కూడా సర్వీసెస్ ఉన్నాయి కానీ మనం పే చేయాలన్నమాట. సో మేమేమనుకున్నామంటే మొత్తం బగ్గీలోనే వెళ్తే ప్లేస్ ని చూసినట్టు ఉండదు, ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండదు అనేసి మెయిన్ కౌంటర్ నుంచి మేమే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ చెక్ లాగా ఉంది. దీన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ కౌంటర్ ఉంది, అక్కడ టికెట్స్ ఉన్నాయన్నమాట. టికెట్ కాస్ట్ కూడా పెద్దగా ఏం పడలేదు, $10 to $12 అంతే పడింది. అండ్ 2 types ఆఫ్ టికెట్స్ ఉన్నాయంట ఇందులో. ఒకటేమో ప్రీమియం, ఒకటి నార్మల్ రెగ్యులర్ అనుకుంటా. ప్రీమియం దానికి మేబీ ఎక్స్ట్రా బగ్గీ సర్వీసెస్ యాడ్ చేశారు, బట్ అది మనకు అవసరం లేదు బికాజ్ నడుస్తూ వెళ్తేనే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి మేము నార్మల్ టికెటే తీసుకున్నాము. సో గైస్, ఈ పిక్చర్ చూసారు కదా, విష్ణువు గరుడ మీద రైడ్ చేస్తున్నట్టుగా ఉంది. సేమ్ అలాగే ఉంటుంది బిగ్ స్టాచ్యూ కూడా. అండ్ ఈ డిజైన్ వెనుక కూడా ఒక హిందూ మైథాలజీ స్టోరీ ఉందంట. నాకు అది వినగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఏంటంటే ఇలా విష్ణు దేవుని అవతారాలు అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ గైడ్స్ కూడా ఫారినర్స్ కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ ఎన్ని అవతారాలు ఉన్నాయి, లాస్ట్ అవతారం కృష్ణుడు, ఇట్లా మహాభారతం టైంలో ఉంది అనేసి. అండ్ బాలిలో ఏంటంటే మొత్తం విష్ణువు, శివుడు లేదంటే వినాయకుడిని కొలుస్తారు. మేమైతే ఎవరిని అడిగినా కానీ మా ఫేవరెట్ గాడ్ విష్ణు ఆర్ వినాయకుడు అనే చెప్తున్నారు. ఈవెన్ నా ప్రీవియస్ వీడియోలో మీరు గమనిస్తే మా హోటల్ ఎంట్రన్స్ లో కూడా వినాయకుడి విగ్రహం ఉంది. అది చూసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ మేమైతే స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాము. సో నేను చెప్పాను కదా 121 meters ఉంటుందని. సో లోపల ఏంటంటే మనకి స్టేర్స్ లాగా, ఫ్లోర్స్ లాగా ఉంటాయి. మనం పైకి ఎక్కితే అక్కడ హోల్ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట, అది కూడా చూడొచ్చు అన్నారు. కానీ మాకు అంత ఓపిక లేదు అనేసి ఇంకా మేము వెళ్ళలేదు. బట్ స్టాచ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇక ఆడిటోరియంలో కల్చరల్ ఈవెంట్ జరుగుతుంటే అది కూడా చూసేసాము. So after GWK Park we came to Sulban Beach which is very near to Padang Padang Beach. ఇప్పుడైతే మేము టాప్ లో ఉన్నాము అండ్ కిందికి వెళ్తే మనకి సుల్బన్ బీచ్ ఉంటుంది అండ్ ఇక్కడ స్నార్క్లింగ్ బాగా ఫేమస్.
చూసారు కదా, బీచ్ అయితే అమేజింగ్ ఉంది. అసలు కిందికి దిగాలనిపించింది కానీ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది అనేసి రిస్క్ ఎందుకని నేను దిగలేదు. బట్ ఇట్ వాస్ సో గుడ్. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మొత్తం వచ్చేది వెళ్ళేదంతా స్టేర్స్ వే, చాలా డౌన్ కి దిగాలి. అండ్ డౌన్ కి వెళ్తున్న కొద్దీ ఫుల్ హ్యూమిడ్ గా ఉంది బీచ్ కాబట్టి బాగా డిహైడ్రేట్ అయిపోతారు. సో బెటర్ టు క్యారీ వన్ వాటర్ బాటిల్ విత్ యూ. ఆఫ్టర్ దాట్ మేమైతే ఒక రెస్టారెంట్ కి వెళ్ళిపోయాము లంచ్ చేద్దాం అనేసి. అండ్ మేమైతే మొత్తం వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము బికాస్ నెక్స్ట్ మేము టెంపుల్ ని విజిట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏంటంటే ఉలువాటు టెంపుల్. చాలా ఫేమస్, మొత్తం బీచ్ సైడ్ ఉంటుంది వ్యూ అంతా. సో మేమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయాము. వెళ్ళగానే మాకు ఇట్లా వాలెట్ క్లాత్ ఇచ్చేసి వేస్ట్ చుట్టూ టై చేసుకోండి అన్నారు. సో నేను అడిగాను ఏంటిది అంటే దీన్ని సరాంగ్ అంటారనమాట. సో ఇక్కడ బాలిలో ఏ టెంపుల్ కైనా మీరు వెళ్ళండి, ఈ సరాంగ్ లేనిది అసలు లోపలికి ఎలో చేయట్లేరు. ఇది ఏంటంటే మనం ఇన్ కేస్ అన్ప్రాపర్ గా ఏదైనా డ్రెస్ చేసుకున్నా గానీ కవర్ చేస్తుంది. అండ్ ఇది రెస్పెక్ట్ ఇస్తున్నట్టు టెంపుల్ కి వెళ్తున్నప్పుడు అని చెప్పారు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ లోపల ప్రతిదానికి రిస్ట్రిక్షన్ ఉందన్నమాట, వెళ్ళనికి లేదు. సో బయట తిరిగేసి వచ్చేసాము. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఒక స్టేడియం లాగా ఉండి కల్చరల్ ప్రోగ్రామ్ ఇస్తారు. దాని నేమ్ వచ్చేసి కచక్ డాన్స్ అన్నమాట. చాలా ఫేమస్ బాలీలో. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ లాగా ప్లే చేస్తూ రామాయణం ప్లే చేస్తారు. చాలా బాగుండే, మీరు చూసేయండి.
సో గైస్ చూసారు కదా బాల్నీస్ రామాయణం, చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే ఫుల్ నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. ఇలా మా డే 2 కంప్లీట్ అయిపోయింది. సో గైస్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.